మీకు తెలుసా, మనకి తెలియకుండానే మన అకౌంట్లో నుంచి మనమే డబ్బులు వృధాగా ఖర్చు చేస్తూ ఉన్నాం. అవునండి, నేనేదో స్టోరీ చెప్పట్లేదు. ఇది మనందరికీ తెలియకుండా మన అకౌంట్లో నుంచి తరచుగా ప్రతి నెల జరుగుతూనే ఉంది. దీన్నే ఆటో పే అంటామన్నమాట. ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు, మన పల్లెటూరులో ఉండే వాళ్ళ దగ్గర నుంచి సిటీలో ఉండే వాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా వాటికి ఆటోమేటిక్గా పే చేస్తూ ఉన్నారు బ్యాంక్ అకౌంట్స్లో నుంచి. అంటే అమెజాన్ ప్రైమ్కి కానీ, నెట్ఫ్లిక్స్కి కానీ, హాట్స్టార్కి కానీ, ఆహా యాప్లకు కానీ, ఇంకా చాలా అనమాట. కొంతమంది ఇంటర్నెట్ బిల్స్కి కానీ, కొంతమంది ఎప్పుడో ఇన్వెస్ట్ చేసి మర్చిపోయిన ఎస్ఐపిసికి కానీ, ఇట్లా చాలా వాటికి ఆటోపే ఎప్పుడూ సెట్ చేసుకుని ఉంటారు. అవి తర్వాత కొంతకాలానికి మనం మర్చిపోతాం. మన అవసరం లేకపోయినా సరే అవి ఆటోమేటిక్ కట్ అయిపోతూనే ఉంటాయి. దీనివల్ల మినిమం నెలకి కొన్ని వేలు కోల్పోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. అక్కడ దాకా ఎందుకు, ఒక 6 months బ్యాక్ వరకు నా అకౌంట్లో నుంచే నాకు తెలియకుండా ఎప్పుడో ఒక సబ్స్క్రిప్షన్ తీసుకున్నాను, దానికి ఆటోమేటిక్గా ప్రతి నెల కూడా 1500 రూపాయలు కట్ అవుతూనే ఉన్నాయన్నమాట. సో ఈ మిస్టేక్ మీరు చేయకుండా ఉండాలి అంటే అసలు ముందు మనకి ఎట్లాంటి ఆటోపేస్ ఉన్నాయి, వాటిల్లో మనకి ఏది అవసరం లేదు, అలాగే ఒకవేళ ఆ ఆటోపేని మనం క్యాన్సిల్ చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలి, అది ఇప్పుడు మీకు లైవ్లో చూపిస్తానండి. ఈ లైవ్లో ఎక్కడ చూపిస్తాను అంటే, జనరల్గా ఆటోపేస్ అందరూ కూడా మెజారిటీగా ఫోన్పేలో, గూగుల్ పేలో ఇట్లాంటి వాటిలో సెట్ చేసుకుంటున్నారు. మేజర్గా మన ఏపీ తెలంగాణలో ఎక్కువ మంది వాడేది ఫోన్పే. గూగుల్ పే కానీ ఇదే ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు నేను మీకు లైవ్లో ఫోన్పేలో ఆటోపేని ఎలా చెక్ చేసుకోవాలి, వాటిని ఎలా క్యాన్సిల్ చేసుకోవాలి మీకు నేర్పిస్తాను. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఇలాంటి మంచి ఫైనాన్స్ వీడియోస్ కోసం మన ఛానల్ సిఎస్ సాయి కృష్ణకి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఆటోపేస్ని ఎలా చూసుకోవాలి, ఎలా క్యాన్సిల్ చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ మీ ఫోన్లో ఫోన్పే యాప్ ఓపెన్ చేయండి. చేసిన తర్వాత మీకున్న ఆటోపేస్ మొత్తం ఎక్కడ కనిపిస్తాయి అంటే, మీ ఫోన్పేలో ఈ టాప్లో లెఫ్ట్ సైడ్ టాప్లో ఇక్కడ ఎస్ అని కనిపిస్తుంది కదా, నా పేరు సాయి కృష్ణ కాబట్టి ఎస్, మీ పేరు కనిపిస్తూ ఉంటుంది పైన, దాన్ని ప్రొఫైల్ అంటారు. ఆ ప్రొఫైల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇలా కనిపిస్తూ ఉంటుంది మీ డీటెయిల్స్. కింద మేనేజ్ పేమెంట్స్ అని ఒక ఆప్షన్ ఉంది, చూసారా? ఒక సైడ్ ఏమో క్యూఆర్ కోడ్ ఉంది, ఇంకో సైడ్ ఏమో మేనేజ్ పేమెంట్స్ అనే ఆప్షన్ ఉంది. ఈ మేనేజ్ పేమెంట్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా కనిపిస్తాయి. ఇందులో మీరు కనుక కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మోర్ ఆప్షన్స్ అని కనిపిస్తున్నాయి కదా, ఈ మోర్ ఆప్షన్స్లో ఆటోపే అంటే ఏంటి అంటే, ఎవ్రీ మంత్ కూడా మీ అకౌంట్లో నుంచి ఆటోమేటిక్గా డబ్బులు కట్ అయ్యేటట్లు మీరు ఏమేమి సెట్ చేసుకున్నారో వాటి మొత్తం ఆటోపే అంటారు. ఈ ఆటోపే ఆప్షన్ మీద క్లిక్ చేస్తారు. క్లిక్ చేస్తే ఉన్నాయి మొత్తం మీకు కనిపిస్తాయి. మీ అకౌంట్లో నుంచి ఎవ్రీ మంత్ ఆటోమేటిక్ ఏమేమి కట్ అవుతుంది కనిపిస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నా దాంట్లో చూసామంటే ఒకటి కార్ట్ లైన్ కనిపిస్తుంది, అంటే నేను ఎవ్రీ మంత్ గోల్డ్ ఎస్ఐపి చేస్తూ ఉంటాను, అది కనిపిస్తుంది. తర్వాత యాపిల్ మీడియా కనిపిస్తుంది, అంటే నేను ఎవ్రీ మంత్ నా యాపిల్ క్లౌడ్ స్టోరేజ్ కొనుక్కుంటూ ఉంటా, అది కనిపిస్తుంది. నెక్స్ట్ గూగుల్ ప్లే స్టోర్, నాకు గూగుల్లో కూడా క్లౌడ్ స్టోరేజ్ కొనుక్కుంటూ ఉంటా, అది కనిపిస్తుంది. తర్వాత నెట్ఫ్లిక్స్, తర్వాత ఇంకా డిఫరెంట్ అనమాట మీకున్నాయి మొత్తం. తర్వాత హోస్టింగర్, ఇలా మీకు ఎక్కడెక్కడైతే సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయో, ఎక్కడెక్కడైతే మీకు ఆటోమేటిక్ కట్ అయిపోతున్నాయో మొత్తం కనిపిస్తాయి. ఓకే, ఇలా మీరు చూసుకోవచ్చు. వీటిల్లో మీరు చక్కగా చెక్ చేసుకొని ఇది నేను వాడుతున్నానా లేదా, నెక్స్ట్ది మళ్ళీ ఇది నేను వాడుతున్నానా లేదా, అలా మీకున్నాయి మొత్తం చెక్ చేసుకొని మీకు ఏది అవసరమో ఏది అవసరం లేదో డిసైడ్ చేసుకోండి. సో అవసరమైన దాన్ని హ్యాపీ కంటిన్యూ చేసుకోవచ్చు. అవసరం లేని వాటిని ఎలా డిలీట్ చేసుకోవాలంటే చాలా సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లాస్ట్లో కనిపిస్తుంది నెట్ఫ్లిక్స్, ఈ నెట్ఫ్లిక్స్ నాకు అవసరం లేదనుకోండి, దాని మీద క్లిక్ చేస్తా. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ దీన్ని మీరు 2 రకాలుగా చేసుకోవచ్చు. పాజ్ చేసుకోవచ్చు, లేకపోతే డిలీట్ చేసుకోవచ్చు. పాజ్ అంటే ఏంటి అంటే, కొంతకాలం నాకు ఈ సబ్స్క్రిప్షన్ అవసరం లేదు, మళ్ళీ తర్వాత ఏమైనా అవసరపడిద్దేమో అనేసి కొంతకాలం వరకు దీన్ని స్టాప్ చేయడం అనమాట, అది పాజ్ అంటే. అలా కాకుండా కంప్లీట్గా ఇంకా నాకు అసలు ఈ నెట్ఫ్లిక్స్ ఎప్పటికీ నాకు అవసరం లేదు అనుకుంటే దాన్ని ఈ ఆటోపేని డైరెక్ట్గా డిలీట్ చేసుకోవచ్చు. సో పాజ్ చేసుకోవడం కంటే కూడా డిలీట్ చేసుకోవడం చాలా బెస్ట్ ఆప్షన్ అండి. ఎందుకంటే ఫ్యూచర్లో మీకు మళ్ళీ కావాలంటే ఆటోపే ఎప్పుడు సెట్ చేసుకోవచ్చు. కాబట్టి పాజ్ కంటే కూడా డైరెక్ట్ డిలీట్ చేసుకోవడం బెస్ట్. సో ఎవ్రీ మంత్ నాకు తెలియకుండానే 199 రూపీస్ కట్ అయిపోతూ ఉన్నాయి. సో నేను కిందకు వచ్చేస్తే ఎలా డిలీట్ చేసుకోవాలంటే, ఇందులో కిందకు వస్తే డిలీట్ ఆటోపే అని ఒక ఆప్షన్ ఉంది, దాని మీద క్లిక్ చేస్తా. డిలీట్ ఆటోపే ఇక్కడ కనిపిస్తుంది, కన్ఫర్మేషన్ మెసేజ్ అడుగుతుంది, మీరు ఈ ఆటోపేని డిలీట్ చేయాలనుకుంటున్నారా అనేసి. ఇక్కడ మీరు క్యాన్సిల్ కొట్టొచ్చు, కన్ఫర్మ్ కొట్టొచ్చు. కన్ఫర్మ్ అంటే నేను డిలీట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి కన్ఫర్మ్ కొట్టున్నాను. కన్ఫర్మ్ కాబట్టి ఇది నన్ను కన్ఫర్మేషన్ కోసం నాకు పిన్ అడుగుతుంది. ఇప్పుడు మనకేం డబ్బులేం కట్ అవ్వవు, జస్ట్ ఇది ఆటోపే డిలీట్ చేసినందుకు మన పిన్ అనమాట. అంటే మనమే దీన్ని డిలీట్ చేస్తున్నామా, లేకపోతే మన ఫోన్ ఎవరైనా తీసుకుని వేరే వాళ్ళు డిలీట్ చేస్తున్నారా అనేసి ఇక్కడ ఒక కన్ఫర్మేషన్ కోసం సెక్యూరిటీగా పిన్ అడుగుతుంది అనమాట. ఆటోపే హ్యాస్ బీన్ డిలీటెడ్, చక్కగా డిలీట్ అయిపోయింది. ఇక్కడ చూసారు కదా, ఆటోపే హ్యాస్ బీన్ డిలీటెడ్. ఇందులో నుంచి 199 రూపీస్ కట్ అవ్వడం ఆగిపోతుంది, అంతే. ఇలా మీకు ఏవేవైతే అవసరం లేదో వాటి మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని వాటి మొత్తాన్ని డిలీట్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఆటోపేని మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దండి, ఎందుకంటే కొన్ని వేల రూపాయల నెల కోల్పోతున్న వాళ్ళు కూడా ఉన్నారు. మీరు కూడా వెంటనే మీ ఫోన్పే ఓపెన్ చేసి ఈ ఆటోపేని చెక్ చేసుకొని
అనవసరమైన మొత్తం డిలీట్ చేసుకోండి, మీకే మనీ సేవ్ అవుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో మంచి ఫైనాన్స్ వీడియోస్ కోసం మన ఛానల్ సిఏ సాయి కృష్ణకి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో మనీ ఎలా సేవ్ చేసుకోవాలి, మనీ ఎలా సంపాదించుకోవాలి, మనీ ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి, ట్యాక్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇలాంటి ఎన్నో మంచి ఫైనాన్స్ వీడియోస్ మీకోసం ఎప్పటికప్పుడు తెస్తూనే ఉంటామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సిఏ సాయి కృష్ణ సైనింగ్ ఆఫ్.